జాన్ పాల్ గారు, మీరేమో పనివారు జీతానికి పాత్రుడు అంటారు, తన పని చేసిన వారిని ఆయన చూసుకుంటాడు అంటారు. దీవెనల కోసం అంటే అవసరాల కోసం ఆయన దగ్గర రాకూడదు అంటారు. మరి మా బాధలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? అందరం దేవుని పని చేయగలమా? మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒకరేమో 3 గంటలకు లేచి దేవుని స్తుతిస్తే కార్యాలు జరుగుతాయి అంటారు. అసలు మేము ఎలా భక్తి చేయాలి, ఏం చేయాలి? మంచి ప్రశ్నే కదా. నేనేమన్నాను అంటే, పనివాడు జీతానికి పాత్రుడనే వచనాన్ని కోట్ చేస్తాను కదా, అది నేను చెప్పింది కాదు, యేసు ప్రభు చెప్పినటువంటి మాట, పనివాడు జీతానికి పాత్రుడు అని. దీవెనల కోసం అంటే అవసరాల కోసం ఆయన దగ్గరకు రాకూడదు అంటారు. మరి మా బాధలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని అంటున్నాడు. నేను దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి అవసరాలు చెప్పుకోవద్దు, కష్టాలు చెప్పుకోవద్దు, బాధలు చెప్పుకోవద్దు అని ఎప్పుడు చెప్పలే. నేను ఒక వీడియో మాట్లాడుతున్నాను అంటే, ఒకదానికి సమాధానం చెప్తున్నాను అంటే, దేనికి అలా మాట్లాడుతున్నాను అన్నది ఫస్ట్ గమనించాలి. అన్నింటికీ అని కాదు. మనకి ఏ సమస్య వచ్చినా మనం చెప్పుకునేది దేవునికే, నేను చెప్పుకునేది దేవునికే. అయితే నేను ఎప్పుడన్నాను అవసరాలు సమస్యల కోసం దేవుని దగ్గర రాకూడదంటే, సువార్తని అలాగే ప్రకటిస్తున్నారు. సరే, ప్రారంభంలో తెలియదు కాబట్టి అలా వచ్చారు అంటే ఇబ్బంది లేదు. ఎల్లకాలము దాని మీదనే కేంద్రీకరిస్తున్నారు మనసుని. ప్రతి ఆదివారం ప్రతి ప్రసంగంలో ఇక వీళ్ళు చర్చి ప్రారంభించారు అంటే, లేదా సభ పెట్టారు అంటే, సువార్త చేశారు అంటే ఇదే ప్రకటన జరుగుతూ ఉంది. అంతకుమించి పోవట్లేదు. దాన్ని ఉద్దేశించి అవసరాల కోసమే చర్చికి రావద్దు, అవసరాల కోసం రావద్దు కాదు అంటున్నది, అవసరాల కోసమే రావద్దు. తేడా ఉందా రెండింటికి? చర్చికి వచ్చి అవసరాల కోసం ప్రార్థించొద్దని ఎప్పుడు చెప్పలే. అవసరాల కోసమే ఎల్లకాలం ప్రార్థించకండి, అవసరాల కోసమే చర్చికి రాకండి, అవసరాల కోసమే యేసు ప్రభువుని నమ్మకండి. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, అదేంటంటే మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ గాడ్స్ ఆపర్చునిటీ అని. మనిషి అవసరమే దేవుని అవకాశం. నేను కానీ మీరు కానీ దేవుని దగ్గరకు వచ్చాము అంటే ఏదో ఒకటి లోపం ఏర్పడే వచ్చాం. అది అనారోగ్యం కావచ్చు, అప్పు కావచ్చు, లేకపోతే భయం కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యక్తికి లోటు ఏర్పడినప్పుడే ఆ లోటును తీర్చమని అడగడానికే యేసు ప్రభు దగ్గరికి వస్తాడు ఎవరైనా ఎప్పుడైనా. అది ఎంట్రన్స్ మాత్రమే, అది గేట్ పాస్ మాత్రమే. యేసు ప్రభు దేవుడని నాకు ఎలా అర్థమవుతుంది? నా శక్తికి మించింది, నా జ్ఞానానికి మించింది ఏదో నేను ఎదుర్కొంటూ ఉండి దాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు, ఆయన దాన్ని పరిష్కరించినప్పుడు ఆలోచిస్తాను నిలబడి, ఈయనలో ప్రభావం ఉంది అని. అలా కాకుండా నాకై నేను యేసు ప్రభుని ఆలోచించాలి అంటే అది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం ఉంది, ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరి బ్రతకాలి, ఎవరు ఖాళీగా లేరు, ఏదో పని మీద వెళ్తున్నారు. అలా వెళ్తున్న వ్యక్తి ఒకానొక సందర్భంలో నిలవబడి యేసు ప్రభువును ఆలోచించాలి అంటే ఆ వ్యక్తిని నిలవబెట్టిన సందర్భం మీద ఉండాలి, దాన్ని యేసు ప్రభు పరిష్కరించాలి. అప్పుడు ఆలోచన ఇటువైపు తిరుగుతుంది, ఈయన ఎవరు ఎంతకీ అనేది, లేకుండా తిరగదు. ఇదంతా నేను ఎందుకు చెప్పాను? యేసు ప్రభు ప్రార్థన చేద్దని కాదు, సమస్యలు చెప్పుకోవద్దని కాదు. అపోస్తలులకి యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. వేటి మీద అధికారం ఇచ్చాడు? సువార్త పంపించే ముందు ఏం చెప్పాడు? రోగులను స్వస్థపరచండి, కుష్ఠరోగుల్ని శుద్ధిపరచండి, దయ్యాలని వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని తిరిగి లేపండి. ఇవన్నీ చేస్తూ ఏం చేస్తారంటే పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ప్యాటర్న్ ఏంటంటే, మీకు నేను అధికారం ఇస్తున్నా, ఈ అధికారంతో ఏం చేస్తారు? దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగాలు బాగు చేయండి, కుష్ఠరోగాలు బాగు చేయండి,
చనిపోయిన వారిని సైతం తిరిగి లేపండి, ఇవన్నీ చేయండి. ప్రకటన ఏం చేస్తారు? పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. మరొకసారి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటన ఏంటి? ప్రకటన ఏంటి? మీకు అర్థం కాలేదా? ప్రకటన పరలోక రాజ్యం సమీపించింది, ఇది ప్రకటన. చేయవలసినవేవి? రోగాలు వెలగొట్టాలి, దయ్యాలు వెలగొట్టాలి, చనిపోయిన వాడిని, చివరికి చనిపోయిన వారిని కూడా లేపండి. ఇవి చేసేవి. ప్రకటించేవి పరలోక రాజ్యం సమీపించిందని. అర్థమైంది కదా? ఏం చెయ్యాలి, ఏం ప్రకటించాలి, వేటిని పర్ఫామ్ చేయాలి, దేన్ని ప్రీచ్ చేయాలి లేదా ప్రొక్లైమ్ చేయాలి. తేడా అర్థమైందా? మీరు ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశానికి రాగానే అన్న వీరబాబాను మైక్ తీసుకొని, మీకు నేను బిర్యానీ పెట్టాలనుకుంటున్నాను, మటన్ పెట్టాలనుకుంటున్నాను, చికెన్ పెట్టాలనుకుంటున్నాను, ప్రాన్స్ పెట్టాలనుకుంటున్నానని ఓ గంట ప్రసంగం చేశాడు. మధ్యాహ్నం అయింది, అక్కడ బిర్యానీ లేదు, చికెన్ లేదు, రైస్ లేదు, ఏమీ లేదు. అబ్బో ఏం ప్రసంగం అని ఇంటికి వెళ్తారా, లేకపోతే తిట్టుకుంటూ వెళ్తారా? బిర్యానీ అనేది, వంట అనేది ప్రకటన చేయకూడదు. దాన్ని ఏం చేయాలి? అక్కడ ప్రిపేర్ చేయాలి, దాన్ని చెయ్యాలి. మరి ప్రకటన ఏంటి? వాక్యం. యేసు ప్రభు దేన్ని పర్ఫామ్ చేయమన్నాడు? మిరాకిల్స్ని చేయండి అన్నాడు, చెప్పమనలే. మిరాకిల్స్ని చేయండి, పర్ఫామ్ చేయండి. దేన్ని ప్రొక్లైమ్ చేస్తారు? సువార్తని ప్రకటించండి. ఇప్పుడేమైంది? రివర్స్ అయింది. స్వస్థతల్ని ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని మర్చిపోయారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలని ప్రకటిస్తున్నారు, సువార్తని ప్రకటించడం మానేశారు. యేసు ప్రభు అది చేశాడు, ఇది చేశాడు, నీకు కూడా ఇస్తాడు అంటే కనబడట్లేదే. అపోస్తుల తరువాత ఈరోజు వరకు ఈవెన్ స్వస్థతశాలల్లో కూడా పుట్టుగుడ్డివాడికి కళ్ళు వచ్చినట్టుగా ఒక్కటైనా ఎవిడెన్స్ ఉందా? మరి స్వస్థత సభలు జరుగుతున్నాయి, రావట్లేదా? స్వస్థత సభల్లో కుంటివాడి కాళ్ళు రావట్లేదా? గుడ్డివాడి కళ్ళు రావట్లేదా? మోగవాడికి నాలుగు రావట్లేదు, చనిపోయినవాడు బ్రతకట్లేదు, కుష్టివాడికి చర్మం రావట్లేదు. స్వస్థత సభ అని పెట్టావు, అక్కడ ఒక్క స్వస్థత అయినా జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? ఏం పర్ఫామ్ చేయమన్నాడు, ఏం ప్రొక్లైమ్ చేయమన్నాడు తెలియకుండా స్వస్థతల్ని ప్రకటిస్తూ కనీసం చేయలే వాటిని, సువార్తని పక్కన పెట్టేశారు. సువార్త ఏంటి? ఇంతకీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ పత్రిక 15 ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాన్ని సువార్త అంటారు. ఇలా యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నది ఎవరు? ఏమంటారు తెలుసా? ఇలా చెబితే ఎవరు నమ్మరు బ్రదర్ అంటారు. ఇలా చెబితే ఎవరు నమ్మరు బ్రదర్. మరి ఏం చెప్తావు ఎంతకీ అంటే, ఈ రోగాలు పోతాయని, లేకపోతే అప్పులు పోతాయని చెప్తారు. అవి పోవద్దని నేను చెప్పట్లే, పోవట్లేదే అని అడుగుతున్నా. రోగాలు పోతాయని చెబుతున్నావు, పోవట్లేదని అడుగుతున్నా. ఎందుకు అద్భుతాలు జరగట్లేదు అంటున్నా? ఇలా నువ్వు జరగని దాన్ని ప్రకటించడం ద్వారా బైబిల్లో జరిగినవి కూడా ఇలాంటివేనేమో అనుకుంటారు జనాలు. మనం చేసే ఫేక్ మిరాకిల్స్ వల్ల నష్టం ఏంటంటే, యేసు ప్రభు కూడా ఇలాగే చేశాడేమో, బైబిల్లో కూడా ఇలాంటి ఫేక్ మిరాకిల్స్ ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. సువార్త ప్రకటించాలి, అద్భుతాలు చెయ్యాలి. దేవుడు నీకు ఆ వరం ఇచ్చుంటే, ఆ తలాంతి ఇచ్చుంటే నువ్వు చెయ్యి. మీరంతా భోంచేశారు? ఎప్పుడు భోంచేశారు? ఎవరు వండారు? తెలియదు మీకు వండిన వాళ్ళు? భోజనం అయితే చేశారు మీరు, కానీ ఎవరు వండారు? ఆ బిర్యానీ ఎవరు వండారు? ఆ చికెన్ ఎవరు వండారు? బాగుందా? బాగుంది, కానీ వండిన వాళ్ళు మీకు తెలియదు. అద్భుతం అది.
అద్భుతం కనబడుతుంది, చేసినోడు ఎవడో తెలియాల్సిన అక్కర లేదు. అద్భుతం కనబడుతుంది అందరికీ. పుట్టుగుడ్డు వాడికి యేసుప్రభు కళ్ళు ఇచ్చాడు, వాడిని అందరూ చూశారు. కానీ ఎవరు కళ్ళు ఇచ్చారో కళ్ళు వచ్చినోడు కూడా తెలియదంట. రాయబడిందా బైబిల్లో? స్వస్థత వరాన్ని దేవుడిస్తే, అద్భుతాలు చేసే వరాన్ని దేవుడిస్తే నువ్వు చెయ్యి, ప్రకటించుకోవాల్సిన అక్కర్లే. ఆ అద్భుతమే మాట్లాడుతుంది సమాజంతో. అంతకుముందు గుడ్డివాడిగా ఉన్నాడు, ఇప్పుడు కళ్ళు కనబడి తిరుగుతున్నాడు. జనాలు ఆలోచిస్తారు ఎవరు చేశారు అని. యేసుక్రీస్తు నామములో జరిగింది, యేసు ప్రభువుకు మహిమ వస్తుంది. ఈరోజు ఏమైంది? అద్భుతాలు చేసేవాడికి పేరు వస్తుంది. పోనీ వాడు ఏమైనా చేశాడా? వాడు చేయట్లే, బోర్డు మాత్రం పెట్టాడు. జరిగితే నేను చేశానని చెప్తున్నాడు, జరగకపోతే మీకు విశ్వాసం లేదు అంటున్నాడు. దీన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఇలా మీరు చెయ్యకండి, సువార్త ప్రకటించండి. కేవలం మీరు అద్భుతాలు ప్రకటిస్తే అద్భుతాల కోసమే వస్తారు, సువార్త కనుమరుగవుతుంది. వాడు చచ్చినంతకాలం దాని మీదనే కట్టుకుంటున్నాడు. వాడు సువార్త దగ్గరకు వచ్చినప్పుడు నీకు స్వస్థత చేయాలనిపిస్తే స్వస్థత చెయ్యి. నీకు ఆ తలాంత్ ఉన్నప్పుడు ప్రకటించుకోవాల్సిన అక్కర్లేదు. ప్రకటించాల్సిన వాక్యాన్ని అని చెప్తున్నావు తప్ప యేసు ప్రభు దగ్గరకు వచ్చి అవసరాలు అడగొద్దని ఎప్పుడు చెప్పలే. మనం మనుషులమే, చనిపోయేంత వరకు రోగాలు వస్తాయి, అవసరాలు ఉండనే ఉంటాయి. నేను ప్రార్థన చేస్తుంటాను, మీరు ప్రార్థన అందరూ చేసుకుంటాం. కానీ అక్కడ నిలవబడద్దు, అక్కడే నిలవబడద్దు. అన్నిటికంటే శ్రేష్టమైంది సువార్త ఒకటి ఉంది, దాన్ని అర్థం చేసుకుందాం. ఒక అద్భుతం కానీ ఒక మిరాకిల్ కానీ ఎంట్రన్స్ పాయింట్ మాత్రమే లోపలికి వచ్చేదానికి, నమ్మడానికి. అంతే తప్ప అదే చివరి కాదు, అదే ఫైనల్ కాదు. ఈరోజు చర్చిలో ఏమైపోయింది? వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు ఒకటే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, 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 దీవిస్తాడు. ఇదే. ఎవరిని దీవిస్తాడు ఇంతకీ? దయ్యాల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టావు. ఆ రోజు జరిగి ఉంటే మళ్ళీ మరుసటి వారం అదే బోర్డు ఎందుకు పెడతావు? అంటే జరగలేదనమాట. కొనామొదలు ఇదే బోర్డు పెడుతున్నావు అంటే జరగట్లేదు. జరగనప్పుడు ఎందుకు ఆ బోర్డు పెడుతున్నావు? కాబట్టి ఏది శ్రేష్టమైందో దాని దగ్గర నుంచి ఇంకో వైపు మళ్ళిస్తూ ఉంటే అలా చేయకండి అంటున్నామే తప్ప యేసు దగ్గరకు వస్తే అవసరాలు తీర్చడం ఎప్పుడు చెప్పలే. ప్రతి అవసరం క్రీస్తులోనే తీర్చబడాలి, తీర్చబడుతుంది మనకి. కాబట్టి పూర్తిగా వినండి, ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు. అపార్థం చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు. నేను ఎందుకు అంటాను యేసు దగ్గరకు వచ్చి అవసరాలు అడగండి, నేను ఎందుకు అంటాను? నాకేంటి అవసరం? ఆయన అవసరాలు తీరుస్తున్నాడు, మీకు అవసరం ఉండదు, నాకేంటి మధ్యలో? నేను అంటున్నది ఎంతసేపు ఇక్కడే వాళ్ళని పెంచకండి, ఎంతసేపు దీని గురించే మాట్లాడకండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. నిజంగా చెప్పండి, బైబిల్లో అన్ని పుస్తకాల మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? యెహెజ్కేలు గ్రంథం అని ఒకటి తెలుసా మీకు? ఇంతకేంటి యెహెజ్కేలు గ్రంథము? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అందులో? యెషయా గ్రంథం తెలుసా? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అందులో? 66 ఉంటాయి. 65వ అధ్యాయం దేని గురించి? ఏమో, మీరేమో కాదు, మీ పాస్టర్ గారు ఏమో, ఆయన కూడా ఏమో. జకర్యా గ్రంథం ఒకటి ఉంది, ఏంటది? దేని గురించి? ఏమో. ప్రకటన అనేది ఒకటి ఉంది, ఏంటది? దేని గురించి? ఏమో. బైబిల్ పట్టుకున్న మనకే బైబిల్ లోపల ఉన్న విషయం తెలియకపోతే మనం బైబిల్ ఎందుకు పట్టుకోవాలి? ఆదివారం చర్చికి మనం బైబిల్ ఇంట్లో పెట్టిపోతామా, బైబిల్ పట్టుకొని పోతామా? పట్టుకునే పోతాం కదా. పట్టుకోబోయి నువ్వు నేర్చుకొని కదా రావాలి. మరి ఏం నేర్చుకోవట్లేదే, నీకు చెప్పట్లేదు, బోధించట్లేదు. మరి ఏం బోధించారు మధ్యాహ్నం దాకా? నీ కష్టాలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ సమస్యలు పోతాయి. ఇది చెప్పడానికి బైబిల్ ఎందుకు? ఉత్తి చేతులతో పోతే పోలే. పోనీ అదే చెప్పేదానికి పోయిన ప్రసంగాన్ని రికార్డ్ చేసి ప్లే చేస్తే పోతాయి కదా. కొత్తగా ఎందుకు ఈరోజు మరలా? కొత్తగా ఏదైనా చెప్తే కొత్తగా విందాం, అదే చెప్పేటట్టు కూడా దాన్ని రికార్డ్ చేసుకుందాం. అంటే వేదికలు వృధా అవుతున్నాయి. మీరు ఏం చెప్పాలో దాన్ని చెప్పడం మానేసి ఏం చెప్పకూడదు అవన్నీ చెప్తున్నారు. అక్కడ ప్రశ్నించి అలాగే అవసరాల్లో బ్రతకొద్దు, కష్టాల్లో బ్రతకొద్దు, సమస్యల్లో బ్రతకొద్దు. శ్రేష్టమైన దాన్ని, బైబిల్లో ఉన్న దాన్ని అర్థం చేసుకుందామని చెప్పిన సందర్భంలో మాట్లాడుంటా తప్ప దేవుని అవసరాలు అడగొద్దు అని నేను ఎప్పుడు చెప్పలే. మనకు వచ్చే ప్రతి అవసరానికి చివరికి జలుబు చేసినా సరే మొదట దేవుడికే ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే శరీరాన్ని చేసిన ఆయనే కదా, శరీరాన్ని చేసిన ఆయనే, ఆయనకే చెప్పుకోవాలి. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు అన్నది యేసు ప్రభు. ఆయన పని చేస్తే ఆయన ఇస్తాడు. ఆ పని ఏంటి? ఇక్కడ వేదిక మీద వాక్యం చెప్పడం మాత్రమే కాదు, వేదిక మీద వాక్యం చెప్పడం మాత్రమే కాదు,
దేవుని నామానికి మహిమ వచ్చే ప్రతి పని దేవుని పనే. మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, మీకేం పనిలేక కూర్చున్నారా? ఈరోజు ఏం పని లేదా? ఉందా? దాన్ని పక్కన పెట్టి వచ్చారా? మరి ఈరోజు మీకు నష్టపరిహారం ఇవ్వాలనా? రెట్టింపు ఇవ్వాలనా వద్దా? దేవుడి పని కాదా ఇది? మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు కాబట్టే నేను ఈ వాక్యాన్ని ప్రకటించాను, అవునా? కాబట్టి దీనికి కూడా దేవుడు ఇవ్వాలి. దేవుడి పని అంటే దేవుని నామానికి మహిమ వచ్చే ప్రతిదీ దేవుని పనే. అక్కడ పేపర్ పడింది, దాన్ని ఎత్తి పక్కన వేయడం కూడా దేవుడి పనే ఇక్కడ. కాబట్టి వాక్యం చెప్పడమే దేవుడి పని కాదు, దేవుడి కోసం చేసే ప్రతిదీ దేవుడి పని అవుతుంది. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టించాడు, ఆయన ఫోన్ చేసి అన్న మంచి పని చేశారని చెప్పడం కూడా దేవుడి పనే. ఎంకరేజ్మెంట్ అంటారు దాన్ని. కాబట్టి దేవుడి పని మనం చేసినప్పుడు దేవుడు మనకు జీతం ఇస్తాడు. ఈరోజు మనం కడుపుండా తింటున్నామంటే, కంటిన్యూ నిద్రపోతున్నామంటే మనల్ని దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది తప్ప మన సామర్థ్యం చొప్పున జరగట్లేదు. ఆయన నామాన్ని బట్టి ఆయన మనకు మేలు చేస్తాడు. నేను ప్రసంగంలో కూడా చెప్పాను దీన్ని. ఇకపోతే దీవెనల కోసం, అవసరాల కోసం ఆయన దగ్గర రాకూడదంటే దీవెన అంటే ఏంటని చెప్పాను ఇంతవరకు నేను. ఏ దీవెన? ఆ దీవెన అర్థం చేసుకుంటే ఇవన్నీ చిన్న చిన్న దీవెనలు అవుతాయి. ఆయన్నే తన సొంత కుమారుణ్ణే మనకు ఈయటకు వెనక తీయక మనకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటాడా రోమీయులకు రాసిన పత్రిక 8లో. మన కొరకు తన సొంత కుమారుణ్ణి అప్పగించుటకు వెనక తీయక అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించడు అంటాడు. ఆయన్నే ఇచ్చాడు అంటే ఇవి చిన్న చిన్నవి ఇస్తాడంతే, అది నమ్మాలి. తర్వాత సమస్యలు, మరి మా బాధలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికే చెప్పుకోవాలి. ప్రతిదీ దేవుడికే చెప్పుకోవాలి. అందరం దేవుని పని చేయగలమా? మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒకరేమో 3 గంటలకు లేచి స్తుతిస్తే కార్యాలు జరుగుతాయి అంటారు. అయితే ఆయనకే తిరిగి చెప్పండి, 3 గంటలు లేచి స్తుతించు, మమ్మల్ని దశంభాగం అడగొద్దని. ఓకే, 3 గంటలు లేచి స్తుతిస్తే ఏమవుతాయంట? కార్యాలు జరుగుతాయి. ఆయన చెప్పండి తిరిగి, నువ్వు 3 గంటలు లేచి స్తుతించు, మమ్మల్ని దశంభాగం అడగొద్దని చెప్పు. ఫస్ట్ ఎవరు నమ్మాలి? ఒకదాన్ని ఫస్ట్ నమ్మాల్సింది చెప్పేవాడిని నమ్మాలి. 3 గంటలు లేచి స్తుతిస్తే కార్యాలు జరుగుతాయి. బైబుల్ ఎక్కడేం లేదు. ఇశ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు, యెరూషలేము నాశనమైనప్పుడు 3వ జామున లేచి ప్రార్థించు, కన్నీరు ఒలికించు అన్నాడు. ఎందుకని? 3 గంటలప్పుడు పడుకొని నిద్రపోవాలి హాయిగా. ఆ టైంలో పడుకోవడానికి ఇల్లు లేవు వాళ్ళకి, మొత్తం కూల్చేశాడు. అంటే మీ దరిద్రాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఏడ్చండి అని చెప్తున్నాడు వాళ్ళని. మనకి ఇల్లు ఉన్నాయి కదా, బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఇప్పుడేం పోయే కాలం, పడుకొని నిద్రపో. లేదంటే మాకు నిద్ర రాలేదు, ఫైన్, ప్రార్థన చేయి, నా మీద రుద్దకు. నాకు నిద్ర వస్తే నేను నిద్రపోతాను, నీకు చేసుకోవాలనిపిస్తే రాత్రంతా చేసుకో, వద్దు, నేనేం అబ్జెక్షన్ చేయను. అయితే దాన్ని పట్టుకొచ్చి నా నెత్తిని రుద్దకు. నువ్వు పడుకోన్నావు, సోమరిపోతా, నిద్రపోతా, లే, ప్రార్థన చేయి అని అనొద్దు. అనొచ్చా? మీకు నిద్ర రాలేదు, చాలా మంచిది. ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఇంకా మంచిది, చేసుకో. 3 గంటలకి కాదు, 2 గంటలు స్టార్ట్ చేయి, 1 గంటలు స్టార్ట్ చేయి, మరుసటి రోజు 2 గంటల దాకా చేసుకో, మంచిది. దాన్ని ఒక సిద్ధాంతంలాగా చేసి దాన్ని పట్టుకొచ్చి నా మీద రుద్ది నీ సొంత పైత్యాన్ని కొమ్మరించొద్దు. 3 గంటలు లేస్తే కార్యాలు జరుగుతాయి. ఏం కార్యాలు? పెద్ద కర్మలు జరుగుతాయా? ఏం కార్యం జరుగుతాయి? ఇంతకీ ఏం కార్యం అది? ఏం మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తే వెండ ఆయన, సాయంకాలం ప్రార్థన చేస్తే వెండ ఆయన. మనం నిద్రపోతే ఇష్టం ఉండదు దేవుడికి. 3 గంటలు నిద్రపోతుంటే తట్టుకోలేడా? అంత సాడిస్టా? మన అవసరం దేవుడికి తెలుసు, మనం అడగాలి. ఎప్పుడైనా అడగవచ్చు, ఎలాగైనా అడగవచ్చు, అంతే తప్ప 3 గంటలకే ప్రార్థన చేస్తే వింటాడంటే ఇక మిగతా ప్రార్థనలన్నీ ఏంటి? ఇది సిద్ధాంతం చేయొద్దు. తర్వాత అసలు మేము ఎలా భక్తి చేయాలి, ఏం చేయాలి? ఎలా భక్తి చేయాలంటే లేఖనాల్లో ఎలా వ్రాయబడిందో లేఖనాలు బట్టి భక్తి చేయండి, మనుషులు బట్టి చేయొద్దు. ఇదంతా మనుషులు చెప్పిన దాన్ని కోట్ చేస్తాడు ఇక్కడ. ఆయన ఎలా చెప్తున్నాడు, ఈయన ఎలా చెప్తున్నాడు అని. ఇలా మనుషులు చెప్పేది వినొద్దు. మనిషి చెప్పే ప్రతిదానికి లేఖనంలో ఆధారం ఉండాలి, అంతే తప్ప మనిషి చెప్పింది ప్రామాణికం కాదు. తర్వాత క్రైస్తవులు ప్రేమ వివాహం చేసుకోవచ్చా? ఓకే, క్రైస్తవులు ప్రేమ వివాహం చేసుకోవచ్చా? అందరికీ ఉండే ప్రశ్నే కదా, క్రైస్తవులు ప్రేమ వివాహం చేసుకోవచ్చా అంటే నా ప్రశ్న ఏంటంటే ఏ వయసులో ప్రేమించాలనుకుంటున్నారు? ఓకే,
ఏ వయసులో ప్రేమించాలనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. 10th క్లాస్లో అయితే ప్రేమించకూడదు, ఇంటర్మీడియట్లో అయితే ప్రేమించకూడదు, డిగ్రీలో అయితే ప్రేమించకూడదు. ఒక ఉద్యోగం తెచ్చుకొని అప్పుడు ఇంట్లో తెచ్చిన వాళ్ళు కాకుండా నేను ఎవరినైనా చూసుకుంటాను అని కనుక చూసుకొని ఇంట్లో తీసుకొచ్చి ఒప్పించుకొని చేసుకోవచ్చు. లేదా అమ్మా నాన్నలు లేరనుకో, అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. అమ్మా నాన్నలు ఉండి వాళ్ళు మీ మాటని సమ్మతిస్తారని తెలిసినప్పుడు ఇలా 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ప్రేమించాల్సిన అక్కర్లేదు, దాన్ని ప్రేమ అనరు. లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తామంటే లవ్ లెటర్ ఆ అమ్మాయికి ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ నాన్నకి ఇవ్వాలి. నేను చెప్తున్నది నిజం. లవ్ లెటర్ దేని మీద రాస్తారు? A4 సైజ్ పేపర్లో రాయొద్దు. మీకు జాబ్కి ఒక కాల్ లెటర్ వస్తుంది చూసారా? కాల్ లెటర్ తెలుసా మీకు? ఆ కాల్ లెటర్ బ్యాక్ సైడ్ తెల్లగా ఉంటుంది, ముందేదో ఉంటుంది, వెనకాల తెల్లగా ఉంటుంది కదా, దాని వెనకాల రాయండి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ ముందు వైపు ఉంటుంది జీతం, సంవత్సరానికి ప్యాకేజ్ 12 లక్షలు ఉంటుంది కదా ఇక్కడ. సో ఆ వెనకాల రాయండి. వాళ్ళ నాన్నకి ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోకపోయినా సరే ఒప్పించి కూర్చోబెడతాడు. ఇలా రాయాలి లవ్ లెటరు. ఖాళీగా ఉండి ఏ ఉద్యోగం లేకుండా ఏ పని పాట లేకుండా పేపర్ మీద రాసి ఇస్తే తర్వాత ఏం చేస్తారు? ఇంతకీ రోడ్డు మీద అడుగు తినాలి. ప్రేమించండి. ఆ ప్రేమించేటప్పటికి ఒక ఉద్యోగం ఉండాలి, ఒక పనితనం ఉండాలి, ఒక చేతి వృత్తి ఉండాలి. ఆ పేపర్ మీద వ్రాసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఏ తండ్రి అయినా బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటాడు. ఎవరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు? ఒక ప్రయోజకుడికి. నా బిడ్డను నేను ఎలాగైతే పోషించానో వీడు కూడా పోషిస్తాడనే నమ్మకం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అలాగే పెట్టుకోవాలనుకుంటాడా? లేదు. అలాంటప్పుడు ఆయనకే ఇవ్వు. నా జీతం ఎంత, నా పని ఇది, నేను ఇష్టపడుతున్నాను, లక్షణంగా ఇస్తాడు. ఇది కదా లవ్ లెటర్ రాసే పద్ధతి. రేపు మీరు ప్రేమించి పెళ్లి చేస్తున్నారు అనుకుందాం, కాసేపు సమాజాన్ని ఎదిరించి పెద్దల్ని ఎదిరించి ఏంటంటే చేస్తున్నారనుకో. రేపు మీకు పిల్లలు పుడతారు. అప్పుడు ఆ బిడ్డ కూడా నీలాంటి రోడ్ సైడ్ రోమే వచ్చి లవ్ లెటర్ ఇస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మనం ఒక దాన్ని అంగీకరించావంటే అది మనం కూడా ఇంకొక అవకాశం ఇవ్వాలి. అలా నువ్వు అవకాశం ఇస్తావా? ఇవ్వలేవు. అప్పుడు నీకు మనసు నొచ్చుకుంటుంది. సేమ్ వాళ్ళు కూడా అంతే. క్రైస్తవులు ప్రేమ వివాహం అంటే ఎవరు ప్రేమ వివాహం చేసుకున్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు. 10th క్లాస్లో బాగోదు, ఇంటర్మీడియట్లో బాగోదు, చదువుకునేటప్పుడు బాగోదు. పెళ్లి వయసు వచ్చినప్పుడు ప్రేమించండి. ఆ ప్రేమించేది ఎలా ప్రేమిస్తారు? ఒక క్లారిటీతో ప్రేమించండి. ఎందుకు అసహ్యంగా ఆ పార్కులో వెంబడి ఆ సినిమా థియేటర్ వెంబడి ఎందుకు అసహ్యంగా? ఇంట్లోనే ప్రేమించుకోండి, గ్యారంటీ వస్తుంది కదా. ఆ లవ్ లెటర్ ఇవ్వగానే నిశ్చితార్థం పెట్టేసుకోండి, మొబైల్ తీసుకొని రాత్రంతా మాట్లాడుకోండి, బాగుంటుంది కదా. ఇలా ట్రై చేయండి. క్రైస్తవులు ప్రేమ వివాహం చేసుకోవచ్చా? ఇలా చేసుకోవచ్చు. యాకోబు ప్రేమించాడు రాహేల్ని. ఏం చేస్తూ ప్రేమించాడు? కొలువు చేస్తూ ప్రేమించాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేల్ కోసం. మోసం చేశాడు. ఇక లేచిపోదాం అన్నాడా? మళ్ళీ 7 సంవత్సరాలు ప్రేమించాడు. 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ను పెళ్లి చేసుకున్నాడు. అది ప్రేమ అంటే. ఎందుకు కొలువు చేసుకున్నాడు మామ? ఎటు మామే ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. కాదు, నువ్వు నా కూతుర్ని పోషించగలవా లేదా, నువ్వు కొలువు చేయాలి. అలా జరిగింది ప్రేమ వివాహం. ఈరోజు ప్రేమ వివాహాలు అలా లేవు. ఏదో సినిమాలు చూసో లేకపోతే స్టోరీస్ వినో లేకపోతే ఫ్రెండ్స్ని చూసో అలా వెళ్ళిపోతున్నారు, కానీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. తర్వాత సమ్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబుల్. దట్ లైన్ గాడ్ డిడెంట్ లైక్ అలంకరణ. ఈజ్ ఇట్ ట్రూ? గాడ్ డిడెంట్ లైక్ ఇట్ రియల్లీ? డిడ్ 3 AM ప్రేయర్స్ విల్ రియల్లీ వర్క్? ఎందుకు 3 గంటల ప్రార్థన అన్నది రిపీట్ చేస్తున్నారు? ఈ ఏరియాలో బాగా తిరుగుతుందా? ఓకే, బైబిల్లో అలంకరణ గురించి రాయబడింది కదా. దేవుడికి అలంకరణ నచ్చదా? అలంకరణ అనే దానికి అర్థం ఏంటి ఫస్ట్ తెలిస్తే అలంకరణ చేసుకోవాలా వద్దా అన్న తెలుస్తుంది. మీరు ఉదయం లేవగానే కాలేజీకి వెళ్ళడమో లేకపోతే ఆఫీస్కి వెళ్ళడమో లేకపోతే ఏదైనా పనికి వెళ్ళడమో, ఉదయం లేవగానే ఏదో ఒక జీవనోపాధికి వెళ్తాం కదా, చదువుకోవడానికో ఏదో ఒక పనికి వెళ్తాం. ఎలా ప్రిపేర్ అవుతారు? ఎలా రెడీ అవుతారు?
ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ఇలా చుట్టుకొని ఆఫీస్కి వెళ్తారా? మరి ఎలా వెళ్తారు? జస్ట్ మొంగడుకొని బొట్టు పెట్టుకోనో లేకపోతే కమ్మలు పెట్టుకోనో ముక్కు పొడుగు పెట్టుకోనో వేసుకొని వెళ్తారు. ఒకానొక రోజు మన పక్కింటోళ్ళదో ఎదిరింటోళ్ళదో పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళికి వెళ్ళాలి. అప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు? ముందు రోజు నుంచి ప్రిపేర్ అవుతారు, అవునా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 1 గంట ముందు నుంచి రెడీ అవుతారు, వెళ్ళిపోతారు. అప్పుడు కూడా నీట్గానే ఉంటారు. కానీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతారు? 4 గంటల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు కట్టుకోవడం. దీన్ని అలంకరణ అంటారు. రోజు పెట్టుకుంటామే, దాన్ని అలంకరణ అనరు. అది ఒక స్త్రీ ఎలా ఉండాలో అలా ఉండాలి, లేదా పురుషుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. ప్రతిదీ అలంకరణ కిందకి రాదు. అలంకరణ అంటే మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చేసుకుంటామే, ఎక్స్ట్రా పెట్టుకుంటాం చూసావా, దాన్ని అలంకరణ అంటారు. ఆ అలంకరణ అనేది ఏ సందర్భంలో అలంకరించుకుంటున్నాం అన్నది ప్రశ్న. నిజంగానే సందర్భమా? ఉదాహరణకి పెళ్ళి జరుగుతుంది, ఆవిడ పెళ్లి కూతురు అలంకరించుకోవాలి, పెళ్లి కొడుకు అలంకరించుకోవాలి, లేకపోతే పనులు అనుకుంటారు ఇద్దరిని. కొన్ని సందర్భాలు ఉంటాయి. అయితే ఈ అలంకరణ అని వ్రాసినటువంటి పత్రికలో వాళ్ళు అలంకరణ మీదే మనసు పెట్టుకున్నారు, అంతగా తమను తాము అలంకరించుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటితో టైం వేస్ట్ చేయకండి. చర్చికి వచ్చారు మీరంతా, ఇప్పుడు ఎలా వచ్చారు? అక్క చెవిలో కమ్మలు ఉన్నాయి, ముక్కు పొడుగు ఉంది, గాజులు ఉన్నాయి, మెల్ల చైన్ ఉంది. మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తుంది? అది అనిపించలేదు కదా. ఎందుకంటే ఒక స్త్రీ అలా ఉంటుంది. అలా కాకుండా ఇలా చివరిదాకా జడ పట్టి పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకొని, లేకపోతే ఇలా తగిలించుకొని, లేకపోతే వడ్డానం పెట్టుకొని ఇలా మెడంతా దిగేసుకొచ్చారనుకోండి, అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది భక్తికి సంబంధించింది కాదు అది. కాబట్టి ఫస్ట్ అలంకరణ అంటే ఏంటి అనేది తెలిస్తే మనం చేస్తున్నది అలంకరణ కిందకి వస్తుందా రాదా అన్నది తెలుస్తుంది. స్త్రీ ఒకలాంటి వేషధారణ ఉంటుంది, పురుషుడు ఒకలాంటి వేషధారణ ఉంటుంది. కాబట్టి మెడలో పచ్చ కనబడగానే తీసే 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 వద్దు, అది అలంకరణ ఏం కాదు. లేదు వైట్ అండ్ వైటే కట్టుకోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలంటే అవన్నీ బైబిల్ చెప్పలేదు. బైబిల్లో ఉన్న స్త్రీలు కూడా తమను తాము అలంకరించుకున్నారు, తమను తాము సొత్తులతో పెట్టుకున్నారు. దేవుడు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఎలా అలంకరించాడో ఆ ఆభరణాలు చెప్పాడు. దానికి ఒక టైం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, ప్రతిసారి కాదు. కాబట్టి ఇది గమనించి మనం ప్రశ్నించాలి తప్ప ప్రతిదాన్ని అలంకరణ కిందకి తీసుకొని రాకూడదు. ఇక మెడలో ఏముండకూడదు, ముక్కులో ఏముండకూడదు, చెవుల్లో ఏముండకూడదు అంటే అది నీ వ్యక్తిగతం. నీకు పెట్టుకోవాలి అని అనిపించలేదు, ఫైన్, నువ్వు పెట్టుకోవద్దు. పెట్టుకునే వాళ్ళని క్వశ్చన్ చేయదు. పాశ్రమకు నచ్చదు, ఆవిడకి వైట్ అండ్ వైటే ఇష్టం, మంచిది, అలాగే ఉండు. దాన్ని ఇంకొకరి మీద రుద్దొద్దు. అలంకరణ అనే డెఫినేషన్ తెలుసుకో ఫస్ట్. దేవుడికి ఇది ఇష్టం లేదా అంటే, దేవుడికి ఎందుకు ఇష్టం లేదు? బంగారాన్ని ఎందుకు ఇచ్చాడు ఆయన? బంగారం అనే ఒక లోహాన్ని ఎందుకు ఇచ్చాడు? దాన్ని కరగబెట్టినప్పుడు ద్రవంలాగా మారి దాన్ని ఎలా తిప్పితే అలా షేపులో వచ్చేటట్టుగా ఆ నేచర్ ఎందుకు పెట్టాడు దాంట్లో? బంగారంతో ఇంకేమైనా పని ఉందా? ఇనుముతో అంటే పని ఉంది, బంగారంతో ఏం పని ఉంది? అది ఆభరణం కోసం ఇచ్చాడు. అతిగా పెట్టుకోవద్దు, అవసరానికి పెట్టుకో. తర్వాత ఏదో డిడ్ ఏఎం ప్రేయర్స్ విల్ రియల్లీ వర్క్. ఇప్పుడు చెప్పండి, 3 గంటల ప్రార్థనలు వర్క్ అవుతాయా? ప్రతి ప్రార్థన వర్కౌట్ అవుతుంది. ప్రతి ప్రార్థన, ఇప్పుడు సెకండ్ మెసేజ్లో చెప్తాను దీని గురించి. ప్రతి ప్రార్థన వర్కౌట్ అవుతుంది. 3 లైన్లో చేసినా వర్కౌట్ అవుతుంది, 3 నిమిషాలు చేసినా వర్కౌట్ అవుతుంది, 3 గంటలు చేసినా వర్కౌట్ అవుతుంది, 3 గంటలు చేసినా వర్కౌట్ అవుతుంది, 12 గంటలు చేసినా వర్కౌట్ అవుతుంది, 2 గంటలు చేసినా వర్కౌట్ అవుతుంది. ప్రార్థన దేవుడికి సంబంధించింది, టయానికి సంబంధించింది కాదు. ఈ సమయంలో చేయాలన్నది బైబిల్లో చెప్పబడలే. ఏ సమయంలో అయినా చెయ్యి, అది నీ వ్యక్తిగతం. వందనాలు అన్నయ్య గారు. రక్షణ గురించి అవగాహన లేకుండా రక్షణ తీసుకోవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి? మంచి ప్రశ్న అడిగారు. రక్షణను గురించి అవగాహన లేకుండా తీసుకుంటే అది రక్షణే కాదు, బాప్తిసం.
బాప్తిసం తీసుకునే వ్యక్తికి తాను ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసి చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో ఒక బాప్తిసం ఉంది. వాళ్ళు ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అప్పుడు ఎందుకు తీసుకున్నామో మాకు తెలియదు, ఇప్పుడు అర్థమైంది వాక్యం విన్న తర్వాత బాప్తిసం ఇస్తారా అంటే, అప్పుడు ఇచ్చిన బాప్తిసం కాదని ఇప్పుడు ఇవ్వబోతున్నాను. మనం ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్నానం చేస్తాం. దేనికి చేస్తాం? శరీర మాలిన్యం పోవడానికి. బాప్తిసం అనేది ఆత్మకు సంబంధించిన మాలిన్యాలు కడిగి వేసుకోవడం. ఆ స్పృహ లేకుండా బాప్తిసం తీసుకుంటే నీళ్ళలో మునిగి లేచినట్టే, ఒళ్ళు తడుపుకున్నట్టే, అంతే తప్ప అది బాప్తిసం కిందకి రాదు. బాప్తిసం అంటే అది ఏంటో తెలియాలి, స్వచ్ఛందంగా తెలిసి తీసుకోవాలి, అప్పుడైతే బాప్తిసం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, రక్షణ అనేది అవగాహన లేకుండా తీసుకుంటే కలిగే ఇబ్బందులు ఏంటి అంటే, ఆ కలిగే ఇబ్బందుల్లో ఈ వ్యక్తి ఏం చెప్పుకుంటూ ఉంటాడు, నేను బాప్తిసం తీసుకున్నా అని చెప్పుకుంటూ ఉంటాడు. రియాలిటీలో బాప్తిసంలో కలిగేటువంటి ప్రయోజనాలు ఈ వ్యక్తిలో నెరవేరవు. అపోస్తలుడైన పేతురు ఏమంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీకు అనుగ్రహించబడతాడు. ఎప్పుడు? మారు మనసు. తర్వాత బాప్తిసం దేనికోసం? పాపక్షమాపణ కోసం. పాపక్షమాపణ కోసమని మారు మనసు పొంది బాప్తిసం పొందితే అప్పుడు ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇది బైబిల్లో చెప్పిన బాప్తిసం. మనం మారు మనసు పొందలే, పాపక్షమాపణ కోసం కాదు, ఏదో పెళ్లి కోసమో ఉద్యోగం కోసమో చర్చిలో ఎవరో మోవాటు పడుతున్నారనో ఇంకోటి తీసుకున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా? రాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే మన భక్తి మనమే చేయాలి. బరువు అయిపోతుంది. రాను రాను ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మన సొంత శక్తి చేత దేవుడికి అనుకూలంగా బ్రతకాలంటే సాధ్యమయ్యే పని కాదు అది. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే సాధ్యం అది. అప్పుడేమవుతుంది, నేను బాప్తిసం తీసుకున్నా కదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, రాను భరించలేక మరలా లోకంలోకి వెళ్ళిపోతాడు. వర్కౌట్ కాదు. ఎప్పుడైతే తెలిసి తీసుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, అప్పుడు ఆయన సహాయం చేస్తాడు, భక్తి సాఫీగా వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు అనుకో, మన బరువు మనమే మోయలేం, మళ్ళీ లోకానికి వెళ్ళిపోతాం, అంతకంతకు చెడిపోతాం. కాబట్టి తెలిసి బాప్తిసం తీసుకోవాలి. తర్వాత చివరిగా జానపాలన్న, మరియా మామూలు స్త్రీ అని మీరు చెప్తున్నారు, కానీ మరియకు సంబంధించిన చర్చలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎందుకు? వాళ్ళకి బైబిల్ తెలియదా? వెరీ గుడ్. మరియా సాధారణమైన స్త్రీ అని మనం మాట్లాడుకున్నాం మొదటి భాగంలో. అయితే మరియమ్మకు సంబంధించిన చర్చలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు బైబిల్ తెలియదా? పోయిన ఆదివారమే దీని గురించి ప్రసంగం చేశాను, మరొకసారి చెప్తాను మీకోసం అని. వాళ్ళకు బైబిల్ తెలియక కాదు, బైబిల్ తెలియక కాదు, బైబిల్ తెలిసే. కాకపోతే వాళ్ళు చేస్తున్నది ఉద్యోగం, అది ఒక సంస్థ. వాళ్ళు చేస్తున్న ఉద్యోగము అది ఒక సంస్థ. ఆ సంస్థలో రూల్ అది. ఆ సంస్థలో పనిచేయాలంటే వాళ్ళు ఇలాగే ప్రకటించాలని రూల్ అది. ఒకళ్ళు ప్రకటించలేదనుకో వాళ్ళు తీసేస్తారు, అప్పుడు జీతం ఉండదు, వాళ్ళు బ్రతకలేరు. దాన్ని ట్రైనింగ్ చేసి వచ్చి ఉంటారు. మీకు అర్థమవుతుందా? అది ఒక సంస్థ, అది ఒక ఉద్యోగము. అక్కడ పనిచేయాలంటే ఇలా చెప్తేనే వాళ్ళు జీతం వస్తే బ్రతుకుతారు. అలా కాదని బైబిల్లో ఉన్నట్టు చెప్తే వాళ్ళు తీసేస్తారు. కాబట్టి వాళ్ళు మేము బ్రతకాలి అంటే, మాకు డబ్బు కావాలంటే ఇది చెప్పాలని వాళ్ళు అమ్మి వేసుకున్నారు దానికి. కాబట్టి వాళ్ళు అలాగే చెబుతారు. వాళ్ళు తెలియ కాదు, తెలిసినా వాళ్ళు చెప్పలేరు. ఇంతటితో మీరు వ్రాసిన ప్రశ్నలు అయిపోయాయి. అయితే నాకు ఉదయాన్నే ఒక 2 ప్రశ్నలు వచ్చాయి. ఆ 2 ప్రశ్నలు మీకు చదివి వినిపిస్తాను. ఒక ఆవిడ ప్రశ్న రాసింది ఏంటంటే, ఈలోపు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వ్రాయొచ్చు, లేకపోతే ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. వందనాలన్నా, నా పేరు కరుణ, నాకు భర్త లేడు, 2 పిల్లలు. లలితాపీఠం అనే టెంపుల్లో నా భర్త డెత్ సర్టిఫికెట్ చూపిస్తే మా పిల్లలకి డబ్బులు ఇస్తారంట. ఒక క్రైస్తవులుగా డబ్బులు తీసుకోవచ్చా తీసుకోకూడదా కొంచెం వివరించండి. ఈవిడ ప్రశ్న ఏంటంటే, ఈవిడ క్రిస్టియన్, భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఆ ఏరియాలో లలితాపీఠం అనే ఒక గుడి ఉందంట, టెంపుల్. వాళ్ళు ఏంటంటే
విధవరాండ్రకి లేదా తండ్రి చనిపోయిన పిల్లలకి డబ్బులు ఇస్తారంట డెత్ సర్టిఫికేట్ చూపెడితే. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ చూపించి నా పిల్లలకి డబ్బు తీసుకోవచ్చా అని అడుగుతుంది. చెప్పండి, మీరు డబ్బు తీసుకోవచ్చా? మనం తీసుకోకూడదా? లేదా కొంతమంది ఏం చేస్తారు అంటే, ఈ ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు, వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. ఒక్కసారి యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత యేసు ప్రభువుకు సంబంధం లేని వాటిల్లో మనం ఎలానూ పార్టిసిపేట్ చేయకూడదు, ఏ విధంగానూ పార్టిసిపేట్ చేయకూడదు. మరి ఈవిడికి డబ్బు కావాలి కదా, వాళ్ళు ఇస్తే తప్పే, డబ్బు తీసుకుంటే తప్పేంటి, అది ప్రసాదం కాదు కదా అనేటట్టుగా అనుకోవచ్చు. బైబిల్లో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక సందర్భం రాయబడింది. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు, ప్రవక్తల శిష్యులు ఉన్నారు. అయితే ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి భార్య వచ్చింది ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త చనిపోయాడు, అయితే అప్పుల వారు వచ్చి నా 2 బిడ్డలు తీసుకుని పోతున్నారు అని చెప్పింది. అప్పుడు ఎలీషా ఏం చేశాడు, అమ్మా నీ ఇరుగు పొరుగు దగ్గర నుంచి పాత్రలు అరువు తెచ్చుకో, రేపటికి నీ ఇంట్లో ఏముందని అడుగుతాడు, నూనె ఉందంటాడు. అరువు తెచ్చుకొని ఆ నూనె పోయడం ప్రారంభించు ఆ పాత్రలో. అలా నూనె పోస్తూ ఉంటే ప్రతి పాత్ర నిండుతూ ఉంది. ఒకనొక సమయంలో పాత్ర లేవు కాబట్టి నూనె ఆగిపోయింది. వాటన్నిటిని అమ్ముకొని డబ్బు తీసుకొచ్చి ఆ అప్పు తీర్చి మీరు బ్రతకండి అని చెప్పాడు. ఈ సందర్భంలో ఏం చెప్తున్నాను అంటే, మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం, భక్తిలో మనల్ని కాపాడాల్సింది ఆయనే, భౌతికంగా కాపాడాల్సింది ఆయనే. యేసుప్రభు తను తాను భర్తతో పోల్చుకుంటాడు, సంఘాన్ని వధువుతో పోలుస్తాడు. సంఘం భార్య, యేసుప్రభు భర్త. భార్యను పోషించాల్సింది ఎవరు? భర్తే పోషించాలి. యేసుప్రభుని నమ్ముకున్న మనం, మనకు వచ్చే కష్టాలన్నీ ఆయనకు తెలుసు, మనకు తెలియని కష్టాలు కూడా ఆయన తెలుసు, భవిష్యత్తులో ఎదురుగాబోయే కష్టాలు కూడా ఆయన తెలుసు. కాబట్టి దేవుడి మీద ఆనుకుంటే దేవుడు ఆయా సందర్భాల్లో సమయోచితమైన కృపను ఇస్తాడు, సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు. మనం నమ్ముకున్నది బొమ్మను కాదు, మనం నమ్ముకున్నది ఒక ఊహను కాదు, మనం నమ్ముకున్నది ఏదో కల్పిత కథను కాదు, మనం నమ్ముకున్నది సజీవుణ్ణి. హాగరు గొడవ పడింది, ఇంట్లో గొడవపడి పారిపోతూ ఉంది యజమానుడి దగ్గర నుంచి. ఒక అరణ్యంలోకి వచ్చింది. అరణ్యంలోకి రాగానే విపరీతమైన దప్పిక, అరణ్యం అది, నీళ్లు కనిపించలే. అప్పుడు ఇక చనిపోతాను అనుకొని, ఆ బిడ్డ దప్పిక ఇబ్బంది పడుతూ ఉంటే చనిపోతాడు అనుకొని ఆ బిడ్డను ఆ పొద దగ్గర పడుకోబెట్టి కాసిన దూరం వెళ్ళింది. ఎందుకని? చూడలేను ఆ సావుని అనేటట్టుగా. ఏం చేయలేదు తను. అప్పుడు జరిగిందేంటి? దేవుడు ప్రత్యక్షమయ్యాడా? యెహోవా దూత వచ్చిందా? యెహోవా దూత వచ్చి ఏం చెప్పింది? నీటి బొగ్గును చూపించిందా? ఆ నీటి బొగ్గును చూపించగానే హాగరు ఆ నీటి బొగ్గుకు పెట్టిన పేరేంటి? బేల్ లహాయ్ రోయి అని పెట్టిందా? దాని అర్థం ఏంటి? చూచుచున్న. చూస్తాడా దేవుడు? చూస్తాడా? ఆ అరణ్యంలో రాహాబు ఆవిడ కొడుకు ఇద్దరే ఉన్నారు. పోనీ మంచి పని చేసిపోయిందా? మంచి పని చేసిపోయిందా లేకపోతే అభ్యంతరం సృష్టించిపోయిందా? అభ్యంతరం సృష్టించిపోయినా తను అబ్రహాము భార్యే, తను అబ్రహాం భార్యే, ఆ సంతానం అబ్రహాం సంతానమే. పోనీ అబ్రహాం సంతానాన్ని కాపాడతాడా? మిగతా వాళ్ళని కాపాడ్డా? మిగతా వాళ్ళని కాపాడ్డా? ఆయన తండ్రి, యావత్తు మానవ జాతి పిల్లలము, ఎవరికి ఎప్పుడు ఎలా సహాయం చేయాలో చేస్తాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, చూస్తున్న దేవుడు ఆయన. అది హాగర్కి అర్థమైంది. నా దేవుడు చూస్తున్నవాడు. ఆ బొగ్గకి ఆ పేరు పెట్టింది. ఇప్పటికీ ఉంది ఆ బొగ్గ. నీళ్ళు తెచ్చుకుంటారు అక్కడికి వెళ్ళి. హాగర్ మనతో ఏం చెప్తుందంటే, చూస్తాడు నిన్ను కూడా ఆయన, నిన్ను కూడా చూస్తూనే ఉన్నాడు ఆయన, అందరిని చూస్తాడు ఆయన. నా అవసరం మీకు తెలియదు, మీ అవసరం నాకు తెలియదు, ఆయన తెలుసు, అందరి అవసరాలు తెలుసు. సమయోచితమైన సహాయాన్ని చేస్తూ ఉన్నాడు కనుక మనమంతా ఇలా ఉన్నాం. అందుకే మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి
ఆ దేవుడికి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆ అద్భుతమైన సహాయాన్ని పొందుకునే ఆ అద్భుతమైన అవకాశాన్ని లలితాపీఠానికి ఇవ్వద్దు అని చెప్తున్నాను. అవసరం ఏర్పడింది అంటే అద్భుతం దగ్గరలో ఉంది అని అర్థం. నీకు కొరత ఏర్పడిందంటే దేవుడు నిన్ను దర్శించే సమయం ఆసన్నమైందని అర్థం. నువ్వు మొర పెడుతున్నావంటే సమాధానం ఆన్ ది వే నీకు కనబడకపోవచ్చు. ఇశ్రాయేలు ప్రయాణం చేసి వచ్చారు 3 రోజులు, నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళు కూడా చేదుకున్నాయి. దాని అర్థం ఏంటంటే ప్రార్థించండి అని. దాని అర్థం ఏంటంటే ప్రార్థించండి. ఎందుకు? అంతమంది తీసుకొచ్చిన ఆయన చంపుకోవడానికి కాదు, ప్రార్థించకపోయినా నీళ్ళు ఇస్తాడు. ఎందుకని చంపుకోవడానికి తీసుకొని రాలే, ఆ చెట్టును కొట్టి పడేస్తే నీళ్ళు రుచిగా మారే తాగారు. ఒక అవసరం ఏర్పడిందంటే దాని అర్థం సమాధానం వస్తుంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇంకొకరికి ఎందుకు ఇస్తావు? వాళ్ళని అడగడం ద్వారా, వాళ్ళ మీద ఆధారపడడం ద్వారా ఎందుకు ఇస్తావు? ఆ లలితాపీఠ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకున్నావు అనుకో, క్రీస్తు చేతగానివాడు అని చెప్తున్నాం. ఓర్చుకో, ప్రతిదానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు, ఖచ్చితంగా సహాయం అందుతుంది. ఆ అవకాశాన్ని ఇతరులకు ఇవ్వద్దు. క్రైస్తవుడిగా మారిన తర్వాత పస్తైన చావు, ఇబ్బంది లేదు. రాజీ పడద్దు, పస్తు చచ్చిపోయి ఇబ్బంది ఏమీ లేదు. లాజరు పస్తు చచ్చిపోయాడు, కురుపుతో చచ్చిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. రాజీ పడద్దు. చచ్చిపోవడం శాపమేం కాదు, దేవుడి కోసం పస్తు చావడం భాగ్యం. మీరు చెప్పినట్టు వర్కౌట్ కావట్లేదన్నా, దేవుడు ఆలకించట్లేదన్నా చచ్చిపో, ఇబ్బంది అంటే రాజీ పడొద్దు. బీయింగ్ ఏ క్రిస్టియన్ క్యాన్ వి టేక్ అండ్ ఈట్ ప్రసాదం ఆఫ్ హిందూస్. కెన్ క్రిస్టియన్ గర్ల్స్ కీప్ స్టిక్కర్స్ టు ఫేస్? చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. బొట్టు అనేది మతానికి సంబంధించింది. మీరు దాన్ని స్టిక్కర్ ఫామ్లో పెట్టుకున్నా, లేకపోతే పౌడర్ ఫామ్లో పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి పెట్టుకున్నా, బొట్టు అనేది ఇంకో మతానికి సంబంధించింది. ఓకే, మతానికి రిలేట్ అయి ఉన్నదాన్ని ఏ విధానంలో నువ్వు తీసుకున్నా, ఏ స్టిక్కర్ అంటే బొట్టు కాదు, దానికి షేప్ మారిస్తే అర్థం మారిపోదు. అదే ఎవరో అడిగారంట, నిన్ను కత్తితో నరకమంటావా గొడ్డలతో నరకమంటావా అని. ఏ ఆప్షన్ బాగుంది? ప్రశ్న, కత్తితో నరకాలన్నా గొడ్డలతో నరకాలన్నా? ఏది బాగుంది? ఏది బాగలేదా? పోనీ కత్తి గొడ్డలి ఊరి, ఏది బాగుంది? అంటే ఊరి చచ్చిపోదాం అనుకుంటున్నారా? ఏ ఆప్షన్ తీసుకున్నా చావడం అయితే కామన్. మీరు దాన్ని స్టిక్కర్ చేసినా, లేకపోతే పౌడర్ చేసినా, లేకపోతే పచ్చబొట్టు పొడి పీల్చుకున్నా, ఏం చేసినా దాన్ని బొట్టు అని అంటారు. ఆ బొట్టుకి ఇంకో మతంలో ఒక ప్రాధాన్యత ఉంది. బొట్టు అన్ని కల్చర్స్లో పెట్టుకోరు. మనం చేసే ప్రతి దానికి ఒక కారణం ఉండాలి. ఆ కారణం లేకుండా చేస్తే మనల్ని పిచ్చోళ్ళు అంటారు. ఓకే, ఇప్పుడు చెప్పు, ఆ స్టిక్కర్ దేని పెట్టుకోవాలనుకుంటున్నావు? కారణం చెప్పు. దేని పెట్టుకోవాలనుకున్నావు? కారణం చెప్పి పెట్టుకో. కారణం లేదు, అందరు పెట్టుకుంటున్నారు, నేను పెట్టుకుంటున్నాను. లేకపోతే అందంగా ఉంటాం పెట్టుకునే వాళ్ళు ఇంకా అందంగా ఉండాలని చూపెడతాను నేను. యూత్ ఎవరు పెట్టుకోరు, ఫారినర్స్ ఎవరు పెట్టుకోరు, బాగోరా వాళ్ళు, చాలా బాగుంటారు. బొట్టు పెట్టుకుంటేనే అందం వస్తుంది అన్నది అపోహ. బొట్టు అన్నది మతానికి సంబంధించింది, అది అలంకరణకు సంబంధించింది కాదు. అది అలంకరణకు సంబంధించింది. బొట్టు ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవచ్చుగా. అది అలంకరణకు సంబంధించింది అయితే, మతానికి సంబంధం లేకపోతే ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదు? ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి? సో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే దర్ ఈజ్ అ రీజన్. అది క్రైస్తవానికి దూరం కాబట్టి పెట్టుకోవద్దు. అది స్టిక్కర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. తర్వాత ప్రసాదం అసలైంది. ఒక క్రైస్తవుడిగా ప్రసాదం తినొచ్చా? మరలా సేమ్ క్వశ్చన్, ఎందుకు తింటున్నావు? ఇప్పుడు వీళ్ళకి స్వీట్ పెట్టారు కదా, బాగుందా? అదే కదా ప్రసాదం అంటే.
ప్రసాదం అంటే అదేనా? అలాగే ఉంటుందా? ఒకవేళ మీకు అలా తీయగా తినాలనిపిస్తే వండుకొని తినండి, కొనుక్కొని తినండి. అక్కడికి వెళ్ళి ఇలా పెడతారు. అక్కడికి వెళ్ళి ఇలా ఎందుకు పెడుతున్నారు? మీకు అది తినాలనిపిస్తే వండుకోండి లేదా కొనుక్కోండి. మీకు ఇక్కడ పెట్టారు కదా, మీరు అక్కడికి వెళ్ళి ఇలా ఎందుకు పెడుతున్నారు? ప్రసాదం అన్నది ఇంకో మతానికి సంబంధించింది, క్రైస్తవానికి సంబంధం లేనిది. దాన్ని మనం ఏ విధంగానూ తినొద్దు. పైగా పెట్టేది ప్రసాదం 1 కేజీ పెడతారు, ఒక్కొక్కరికి అంత పెడతారు. అంత తిని ఎందుకు అంత కక్కుర్తి? ఏం అవసరం అంత? ఇది తినడానికి ఎందుకు అంత కక్కుర్తి దేనికి? ఒక్కసారి మీరు క్యాన్ ఏ క్రిస్టియన్ ఈట్ ప్రసాదం ఆఫ్ హిందూ అంటే 2 మతాలు కోట్ చేశారు అక్కడ. క్యాన్ ఏ క్రిస్టియన్ అని ఒక మతం, చివరిలో హిందూ అని ఇంకో మతం. 2 వేరు కదా. ఇది తీసుకుంటే నువ్వు ఆ కేటగిరీలో పడతావు. నేను ప్రశ్న అడుగుతా, చెప్పండి. గాంధీ జయంతి రోజు సారాయి తాగొచ్చా? ఎందుకు తాగకూడదు? గాంధీని రెస్పెక్ట్ ఇస్తున్నామంటే గాంధీ వద్దన్న దాన్ని చేయకూడదు ఆ రోజు. ఇక మీరేం అడుగుతున్నారు? ఒక క్రిస్టియన్ ప్రసాదాన్ని తినొచ్చా అంటే సేమ్ ఇలాగే ఉంది ఆ క్వశ్చన్ కూడా. మంచివాడిగా ఉండాలంటే ఎంతమందిని నరకాలి? సమాధానం చెప్పండి. ఒక మంచివాడిగా ఉండాలంటే ఎంతమందిని నరికి చంపాలి? నంబర్ చెప్పండి. అంటే క్వశ్చన్ తప్పని చెప్తున్నా. నరక్కపోతే మంచోడు అవుతావు, నరికితే మంచి ఎలా వస్తుంది? అలాగే క్రిస్టియన్ అన్న తర్వాత మళ్ళీ ప్రసాదం ఎందుకు వస్తుంది? క్వశ్చన్ రాంగ్ ఇక్కడ. లేదన్నా మా ప్రసాదం అంటే ఇష్టం అంటే కనుక ఈ మధ్య వచ్చారు మీ ఏరియాలోనే. ఏముంది ఇందులో? ఇది కార్బోహైడ్రేటు, ఇది ప్రోటీను, ఇది విటమిన్, ఇది మినరల్, ఇది గీ అంట, ఫ్యాట్ అంట, మనకు తెలియదు మరి. అది ప్రోటీన్ అంట, ఇది కార్బోహైడ్రేట్ అంట. ఏముంది ఇందులో అని తినేస్తున్నారు. మరి వెళ్ళి గుండు కొట్టించుకో, ఏముంది అందులో? చుండ్రు పోతుంది. గుండు కొట్టించుకో, కాయగర్భం సమర్పించు, ఏముంది అందులో? తప్పేముంది? ఒక్కసారి రాజీ పడితే, ఒక్క విషయంలో రాజీ పడితే ఇంకన్నీ రాజీ పడాలి. చిన్నపిల్లలారా, విగ్రహములకు దూరంగా ఉండండి అంటాడు అపోస్తలుడైన యోహాను. విగ్రహాలకు దూరంగా అంటే ఏమని? డిస్టెన్స్ మెయింటైన్ చేయమనా? విగ్రహాల దూరంగా అంటే ఏమని? దానికి సంబంధించిన దేంతోనూ పార్టిసిపేట్ చేయొద్దు అని. ఇప్పుడు ప్రసాదం అనే క్వశ్చన్ వస్తుందా? అది ప్రధానమైంది కదా. కాబట్టి ప్రసాదం మనం తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే చర్చి మానే, నువ్వే వండి అందరికీ వడ్డిద్దు కానీ. తర్వాత క్రిస్టియన్ మ్యారేజ్లో హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టి మ్యారేజ్ చేస్తారు. అలా చేయవచ్చా? ఇప్పుడు జరిగే మ్యారేజ్లు, క్రిస్టియన్ మ్యారేజ్లు హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు, క్రిస్టియన్ చేయవచ్చా? దీన్ని భ్రష్టత్వం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, తాళి అనేది మతానికి సంబంధించింది. ఇంకో మతానికి సంబంధించిన దాన్ని మనం క్రిస్టియన్ మ్యారేజ్లో ఎలా వాడకూడదు. ఒక తమాషా ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్లో రాస్తారు పరిశుద్ధ వివాహం అని. అది తప్పు. ఎందుకని? పరిశుద్ధ వివాహం అన్నప్పుడు బిబ్లికల్గా జరగాలి, బైబిల్ ప్రకారం జరగాలి. ఆ పరిశుద్ధ వివాహం రాసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆస్తి అంతా ముందే ఎంక్వైరీ అయిపోతుంది. చూస్తారా ఆస్తి? తర్వాత క్యాస్ట్ ఏంటి చూసుకుంటారా? కట్నం ఎంత ఇస్తారు మాట్లాడుకుంటారా? పెళ్ళి మీరు చేస్తారా, మీరు ఏమంటారా మాట్లాడుకుంటారా? ఇంకా పరిశుద్ధ వివాహం ఎందుకైంది? అది మన అబ్బాయికేమో ఒక కారు ఇచ్చే అమ్మాయి, ఒక బంగ్లా రాసిచ్చే అమ్మాయి, బాగా అందంగా ఉన్న అమ్మాయి, ఆస్తి ఉన్న అమ్మాయి, ఒకటే కూతురై ఉండాలి. ఇన్ని క్వాలిటీస్తో రావాలి ఇంటికి కోడలు. కానీ మన అమ్మాయినేమో ఏమి లేకుండా చేసుకొని పోవాలి. సమన్యాయం అంటారు దీన్ని, అవునా? మన ఇంట్లో వాళ్ళనేమో ఫ్రీగా చేసుకొని పోవాలి, అటువైపు నుంచి వచ్చే వాళ్ళేమో చాలా పట్టుకొని రావాలి. ఇప్పుడు పరిశుద్ధ వివాహం అని ఎందుకు రాస్తున్నావు? తప్పది. నువ్వు కట్నం తీసుకోకుండా, క్యాస్ట్ చూడకుండా, ఆస్తి చూడకుండా, వ్యక్తినే చూసి, వ్యక్తినే ఇష్టపడి, వ్యక్తినే ఇంటికి తెచ్చుకో. ఒకవేళ వాళ్ళు
అలా ఎలా అండి, మా అమ్మాయికి మేము కొంచెం పెట్టుకుంటాం, మేము ఇస్తాం మా అల్లుడికి అంటే ఫైన్ తీసుకో. ఊరక ఇవ్వరు కదా, మా ఇంటి వ్యక్తే కదా ఇప్పుడు ఇక మీద నుంచి, కాబట్టి నేను ఇస్తాను, నేను కొంచెం ఇస్తే ఏదో ప్రయోజకుడు అవుతాడు అని ఇస్తే తీసుకో, ఎంతైనా తీసుకో. ఆయన ఇస్తే, వాళ్ళు ఇస్తే, స్వచ్ఛందంగా ఇస్తే. అలా కాకుండా నువ్వు డిమాండ్ చేసి తీసుకున్నప్పుడు అది పరిశుద్ధ వివాహం కాదు, అది అపరిశుద్ధ వివాహం అవుతుంది. ఇకపోతే పెళ్ళిలో మీరు ప్రసంగాలు వింటే ఎవరిని పెళ్ళి ప్రసంగికుడిగా పిలుస్తారు? ఎవడైతే భార్యాభర్తల మీద జోకులు ఫుల్గా వేస్తాడో వాడిని పిలుస్తారు. పెళ్లి ప్రసంగాలు ఎలా ఉంటాయి? అన్ని జోకులే ఉంటాయి, అందరు నవ్వించడానికి పిలుస్తారు. మరి ఇది పరిశుద్ధ ప్రసంగం ఎలా అవుతుంది? దాని బదులు జబర్దస్త్లో ఒక ఆర్టిస్ట్ని పట్టుకొస్తే ఇంకా మంచి జోకులు వేస్తాడు కదా, వేడా? దానికి పాస్ట్ ఎందుకు ఒక స్టాండప్ కమీడియన్నో లేకపోతే జబర్దస్త్ ఆర్టిస్ట్నో పట్టుకొస్తే వాడు ఇంకా మంచి జోకులు వేస్తాడు. అవే కదా వస్తున్నాయి. భార్యాభర్తల మీద జోకులు వేసేదానికి ప్రసంగం చేయాలన్నా? మరి అప్పుడు అది పరిశుద్ధ వివాహం ఎందుకు అవుతుంది? అది అపరిశుద్ధ వివాహం అవుతుంది. ఇకపోతే తాళి కట్టిస్తున్నారు. ఆ తాళి ఎలా కడతారు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో 3 ముళ్ళు వేస్తారు. అంటే 3 ముళ్ళు మర్చిపోలేదు అన్నమాట. నువ్వు 3 ముళ్ళు మర్చిపోలే. ఆ 3 ముళ్ళు మర్చిపోకుండా దానికి మరలా దేవుని తగిలించడం. ఫస్ట్ 3 ఎవరి పేరట? తండ్రి. రెండో 3 ఎవరి పేరట? కుమారుడు. మూడో 3 పరిశుద్ధాత్మ. అంటే నువ్వు చేసే దరిద్రంలోకి దేవుని కూడా పట్టుకొని రావడం. ఇలా 3 ముళ్ళు ఎందుకు వేస్తున్నావంటే, మేము అలా వేయట్లేదండి, బైబిల్లో ఉంది వేయమని. అవునా, బైబిల్లో ఉందా? ఎక్కడుంది అంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. అది చెప్పిన తాలిబొట్టు గురించా? 3 పేటల తాడు త్వరగా తెగిపోదంట, ప్రసంగిలో రాయబడుతుంది. అది చెప్పింది తాలిబొట్టు గురించా లేకపోతే ఐకమత్యం గురించా? అది చెప్పింది ఐకమత్యం గురించా తాలిబొట్టు గురించా? 3 పేటల తాడుతో అల్లామనుకో, దాన్ని తెంపగలమా? తెంపలేము. ఒక్కో తాడు అయితే తెంపొచ్చు. కాబట్టి విడివిడిగా ఉంటే చెడిపోతారా, కలిసిగట్టుగా ఉండండి, బలం ఎక్కువ ఉంటుంది అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? దాన్ని 3 ముళ్ళుకు దాన్ని పట్టుకొచ్చుకున్నారు. తెచ్చిన చిన్నోళ్ళుగా చాలా పెద్దోళ్ళు. సరే, అలాగే అనుకుందాం. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలో 3 ముళ్ళు వేసాం, 3 పేటల తాడు తగిలించావు, ఓకే, నేను ఒప్పుకుంటాను. ఆ మరుసటి రోజే ఒక డైమండ్ నెక్లెస్ వేస్తాడు దాని ప్లేస్లో, ఇది పీకేసి. అంటే మరుసటి రోజుకి తెగిపోయిందా? అర్థం కదా మీకు? ఆ తాళిబొట్టు కట్టిస్తాడు, నెక్స్ట్ డే ఏం చేస్తాడు? దాన్ని ఈ తాడు వేసుకొని తిరుగుతుంటారు. ఆ ₹1,00,00,000 ఉండేవాళ్ళు ₹1,00,00,000 తాడు వేసుకొని తిరుగుతారు. లేదు, ఈ ప్లేస్లో ఏం చేస్తారు? ఆ కింద ఉన్న తాళిబొట్టును తీసి ఇంకొక చైన్కి ఎక్కించి ఆ చైన్ వేసుకుంటాడు, బెల్లో వేస్తాడు భార్యకి. అంటే తెగిపోయింది కదా 3 పేటల తాడు మరుసటి రోజుకే. తెగిపోదంటావేంటి? అంటే నువ్వు చెయ్యాలనుకున్నావు, నువ్వు చేస్తున్నావు, దానికి మరలా బైబిల్ను కూడా ఇరికిస్తున్నావు, తప్పు చేస్తున్నావు. తాలిబొట్లు కట్టుకోవడము, లేకపోతే రకరకాల సంప్రదాయాలు, అన్ని హైందవ సంప్రదాయాలని క్రైస్తవ పద్ధతిగా మారుస్తున్నారు. తప్పు. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. అన్ని సంప్రదాయాల్లో తాలిబొట్టు కట్టరు. ప్రపంచంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి, అన్ని సంప్రదాయాల్లో తాలిబొట్టు ఏం కట్టరు. హైందవ సంప్రదాయంలో తాలిబొట్టు కడతారు. మనం క్రిస్టియన్స్, మనకేం అది లేదు. కాబట్టి ఇంకో మతానికి సంబంధించిన దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవడం తప్పు. దాని మీద మరలా పరిశుద్ధ వివాహం అని రాయడం అంతకుమించి తప్పు. కట్నం తీసుకొని క్యాస్ట్ చూసి, ఆస్తిపాస్తులు చూసి పెళ్లి చేసుకున్నవాడు పరిశుద్ధ వివాహం కాదు. అది మనిషిని మనిషిగా ఇంకా గౌరవించట్లేదు. మనం యేసుని నమ్ముకున్నాం, మనం చర్చిలో ఏం చేస్తాం? ఒకే పాత్రలో తాగుతాం, ఒకే గిన్నెలోది తింటాం యేసు రక్తాన్ని, శరీరాన్ని. మరి క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మనిషి నచ్చితే చేసుకో, నచ్చకపోతే వదిలిపెట్టే. అంటే పెళ్లి చేసుకోం కాదు, నచ్చకపోతే పెళ్లి చేసుకోకుండా అంటున్నా. అంతేగాని ఆ మనిషి వెనకాల కులాన్ని వెతికి, గోత్రాన్ని వెతికి ఇన్ని చేస్తున్నావంటే నువ్వు క్రిస్టియన్వి కాదు. క్రైస్తవ ఎసెన్స్, క్రిస్టియన్ ఎసెన్స్ అన్నది నీకు వంట పట్టలేదు అని అర్థం. ఎంతటితో మీరు రాసినటువంటి ప్రశ్నలు అయిపోయాయి. నా దగ్గర ఇంకొక క్వశ్చన్ ఉంది, అది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను.
మత్తయి సువార్త 11:2లో డిడ్ జాన్ ద బ్యాప్టిస్ట్ డౌట్ జీసస్ అని అడుగుతున్నారు. యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు. అయ్యా, రాబోతున్నవాడు నీవేనా, లేకపోతే మరి ఒకరి కోసం కనిపెట్టాలనా అని అడుగుతాడు కదా. అంటే యోహాను యేసుప్రభుని అనుమానిస్తున్నాడా అని అంటున్నారు. మీకు ఒక సందర్భాన్ని చెప్తాం. మీరు ఒక 10 లక్షలు పెట్టి వ్యాపారం ప్రారంభించారు, ప్రార్థనాపూర్వకంగా వ్యాపారం ప్రారంభించారు. అది విపరీతమైన నష్టాలు వచ్చింది. 10 లక్షలు నష్టం వచ్చేసింది. 10 లక్షలు నష్టం వచ్చేది, పెట్టుబడి పోగా నష్టం వచ్చేసింది. అదే సమయంలో ఇంట్లో భార్య మంచం పట్టింది, మంచంలో పడిపోయింది. అదే సమయంలో 2 పిల్లలకి విపరీతమైన అనారోగ్యం వచ్చింది. ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయిపోయింది, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు మిగిలాడు. అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులకు కొట్టేశారు. ఎటు చూసినా సరే ఎదురుదాడి జరుగుతుంది. మీరు క్రిస్టియనే, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, లేదు పాస్టర్ అనుకుందాం. అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఇంతకీ దేవుడు ఉన్నాడా అని అనిపిస్తుందా? బయటికి చెప్పం, లోపల అనిపిస్తుంది. దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఉన్నాడా, నిజంగా నేను నమ్ముతున్నది నిజమేనా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఎందుకని బైబిల్లో చెప్పినట్టుగా సహాయం రావట్లేదు, అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలాంటప్పుడు కృంగిపోయి ఉన్నాడా ఇంతకాయనా, ఉంటే పట్టించుకోవాలి కదా అనే నిరాశతో కూడిన ప్రశ్నలు తలెత్తుతాయా, తలెత్తవా? ఖచ్చితంగా తలెత్తాయి. తలెత్తలేదంటే మీరు మనుషులే కాదు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ పెట్టింది దేవుడే కాబట్టి. నిరాశ అనే ఎమోషన్ పెట్టింది ఎవరు? ఆయనే. సంతోషం, బాధ అనేది దేవుడు పెట్టిందే. ఎమోషన్ అంటారు దాన్ని. ఆ ఎమోషన్ నీకు రాకపోతే, ఏదైనా కష్టం వస్తే ఏడుపు రాలేదనుకో మనిషివి కాదు, జోకేస్తే నవ్వు రాలేదనుకో మనిషివి కాదు. ఆ ఎమోషన్స్ నువ్వు కలిగి ఉన్నావంటే మనిషివి అని అర్థం. అలాగే ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మనకి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడా, ఏం చేస్తున్నాడు ఆయన? బైబిల్లో భక్తులు చాలా తొట్టుపడ్డారు, సమస్య రాగానే చాలా తొట్టుపడ్డారు. నేనేం చెప్తున్నానంటే, అలాంటప్పుడు మనం దేవుణ్ణి అనుమానించట్లే. అది ఏం చెప్తుందంటే మన కష్టం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. నేను ఆ ప్రశ్న అడుగుతున్నానంటే, ఇంతకు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు స్పందించట్లేదు అంటున్నా అంటే నేను దేవుని డౌట్ పడట్లే, నా కష్టం యొక్క తీవ్రత ఎంత ఉందో తెలియజేస్తున్నా. నేను పాస్టర్ అయినప్పటికీ నేను కూడా తొట్టుపడేంత సమస్య వచ్చి పడింది నా మీద, అది దాంట్లో ఉన్న భావం. బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభుని చూపించడానికే పుట్టాడు ఈ భూమి మీద, యేసుప్రభుని చూపించడానికి పుట్టాడు. అలాంటోడు కూడా ఇంతకు నువ్వేనా, లేకపోతే ఇంకొకరి కోసం కనిపెట్టాలనా అని అడుగుతున్నాడు. అంటే ఆయన అనుభవించిన శ్రమ ఎంతటిది, ఏ స్థాయిలో శ్రమ అనుభవిస్తున్నాడు, అది మనకు అర్థం కావాలి. ఆయన అనుమానపడుతున్నా అర్థం కాదు. బాధ వచ్చినప్పుడు మనం ఏంటంటో మాట్లాడతాం, అవన్నీ రియల్ కాదు. తట్టుకోలేక, భరించలేక. కాబట్టి ఆ మాటలను బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఆ నొప్పిని, ఆ బాధను అర్థం చేసుకోవాలి. అంతెందుకు, యోబు కష్టంలో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చారు, 3 స్నేహితులు. దూరం నుంచి చూశారు, ఆయన దగ్గర కూడా వెళ్ళలే. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 7 రోజులు భోజనం లేకుండా అలాగే దూరంగా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అలా? వీళ్ళు మాట్లాడితేనో ఏదో చేస్తేనో ఆ బాధ పోయేటట్టు లేదు, అలా కూర్చుండిపోయారు అంతే. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలు పెట్టాను. 3వ అధ్యాయం ఏమన్నాడు? ఫస్టే యోబు తాను పుట్టిన దినాన్ని శపించడం ప్రారంభించాడు. ఎందుకు పుట్టాను నేను అన్నాడు. ఎందుకు పుట్టాను అంటే అది ఆయన పుట్టాడా, దేవుడు పుట్టించాడా? తప్పెవరిదే? దేవుడిదే. ఇంతగా నిజంగానే దేవుడిని అంటున్నాడా, లేకపోతే ఇలాంటి జీవితం వచ్చిందేంటి నాకు అని అంటున్నాడా? కాబట్టి మనం శ్రమలో ఉన్నప్పుడు వేసేటువంటి ప్రశ్నలు మన అనుమానాన్ని తెలియచేయవు, మన మీదకి వచ్చిన ఉపద్రవాన్ని ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభుని అనుమానించాడా? అనుమానించలే. ఆయన శ్రమ అంతటిది. యేసుప్రభు అన్నాడు, సాధ్యమైతే నా యొద్ద నుండి ఈ గిన్నె తీసివే అన్నాడు. అంటే యేసుప్రభు దేవుడికి అసాధ్యం అని చెప్తున్నాడా? కొన్ని విషయాలు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనేటువంటి మాట యేసుప్రభుకు తెలీదా? తెలుసు.
మరి ఎందుకన్నాడు యేసుప్రభు మాట? ఆయన ఎదురుగా ఉన్న ఉగ్రత ఏ స్థాయిలో ఉంది అది మనకు తెలియాలి. ఆయనే ఆ మాట అన్నాడు అంటే ఆ ఉగ్రత ఏ స్థాయిలో ఉంది అది దాని అర్థం. అంతే తప్ప యోహాను డౌట్ పడలే యేసుప్రభు మీద. యోహాను తన శ్రమను తెలియజేస్తున్నాడు. తర్వాత ఇదే ప్రశ్నలో జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిసం తీసుకున్నారా అని అడుగుతున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం తీసుకున్నాడా? మీకు అర్థం కావడం చెప్తారు. మనం అమెరికాకు వెళ్ళామనుకోండి, అమెరికాలో స్థిరపడాలి అనుకున్నాం అనుకో, మనం ఏం తీసుకోవాలి? గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అంతేనా? గ్రీన్ కార్డు తీసుకోవాలి. ఇప్పుడు మీరు అమెరికన్స్ దగ్గరికి వెళ్ళి మీరు గ్రీన్ కార్డు తీసుకున్నారా అని అడగండి. మన దగ్గర గ్రీన్ కార్డు ఉంది, మనం అమెరికన్స్ దగ్గర వెళ్ళి మీరు ఎప్పుడు గ్రీన్ కార్డు తీసుకున్నారు, ఎప్పుడు గ్రీన్ కార్డుకి అప్లై చేశారు అని అడుగుతామా? ఎందుకు అడగము? వాళ్ళు ఉన్నదే ఆ దేశంలో, వాళ్ళు పుట్టింది ఆ దేశంలో, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, వాళ్ళు తీసుకోరు, మనం తీసుకుంటాం. అదే అవుతుంది, నేను తీసుకున్నాను నువ్వు తీసుకోవాలంటే నీకు అర్థం కాని విషయం అని. బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇవ్వడానికి పుట్టాడు, ఆయన బాప్తిసం తీసుకోవడానికి కాదు. బాప్తిసం ఇవ్వడానికి పుట్టాడు ఆయన. కాబట్టి యేసుప్రభు కూడా బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు బాప్తిసం ఇవ్వడానికి పుట్టలే. బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టిందే బాప్తిసం ఇవ్వడానికి. కాబట్టి ఆయన బాప్తిసం తీసుకోడు. ఇకపోతే బాప్తిసం తీసుకున్న వాళ్ళు తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను గర్భం నుంచే పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. సబ్బుని ఇంకో సబ్బుతో కడిగామనుకో, సబ్బుని ఇంకో సబ్బుతో కడుగుతామా? సబ్బే అన్నింటినీ కడగాలి, సబ్బుని ఇంకో సబ్బుతో కడగకూడదు. బాప్తిసం ఇచ్చే యోహాను అందరికి ఇవ్వడానికి పుట్టాడు తప్ప ఆయనకెవరో ఇవ్వరు. ఆయనకెవరో ఇచ్చేటట్టుగా ఉంటే ఈయన్ను బాప్తిసం ఇచ్చే యోహాను అని అనము, బాప్తిసం తీసుకున్న యోహాను అంటాం. అప్పుడు ఆయన అవుతాడు ఇంకొక ఆయన. కాబట్టి ఆయన ఇవ్వడానికి పుట్టాడు, ఇస్తాడు తప్ప ఆయన తీసుకోడు. మళ్ళీ రెండు వచ్చాయి, ఈ రెండు చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒక చర్చిలో మీటింగ్ పెడుతున్నారు, ఆ మీటింగ్స్కి అందరూ ఆహ్వానితులే అంటున్నారు. కానీ అదే ఊరిలో ఉన్న ఏ పాస్టర్ని పిలవరు, వారు రారు. మనమందరం క్రీస్తునందు ఏక శరీరం అయినప్పుడు ఈ వివక్ష ఎందుకు? మంచి ప్రశ్నే, కాకపోతే దీనికి పరిష్కారం లేదు. ప్రశ్న చాలా మంచిది, ఆలోచన చాలా మంచిది, కానీ దీనికి పరిష్కారం లేదు. చెప్తాను వినండి. అందరూ ఆహ్వానితులే అంటే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు, వచ్చిన వాళ్ళని పొమ్మనము, వెళ్ళమని చెప్పము అనే దాని అర్థం. కానీ ఇంకో చర్చి పాస్టర్ ఎందుకు రాడంటే చర్చిలన్నీ ఒకటి కాదు, చర్చిలన్నీ ఒకటి కాదు, రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. డినామినేషన్ పుట్టించింది దయ్యం. డినామినేషన్స్ ఆర్ డెమోనిక్ అంటారు. అంటే యేసు ప్రభు ఏకమై ఉండండి వాక్యాన్ని బట్టి అంటే అపవాదం ఏం చెప్పిందంటే కాదు మీరు సపరేట్ అయి ఉండండి అని చెప్పింది. కాబట్టి ఆ పాస్ట్ ఎందుకు రాడంటే ఆ పాస్ట్ నమ్ముతున్నది వేరు, ఈ పాస్ట్ ఎందుకు రాడంటే ఈ పాస్ట్ నమ్ముతున్నది వేరు, ఈ పాస్ట్ నమ్ముతున్నది వేరు. కాబట్టి ఈ పాస్టర్ చెప్పిందని నమ్మే వాళ్ళే వస్తారు, ఆయన రాడు. అంతెందుకు, మొన్న ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే యేసు ప్రభు ఒక ముష్టివాడు అన్నాడు. ఆయన మీటింగ్ పెడితే మీరు వెళ్తారా? యేసు ప్రభు ఎవరంట? ముష్టోడంట, అడుగు తినేవాడంట అని చెప్పాడు ఒక ఆయన. ఆయన మీటింగ్ పెట్టాడు అనుకో, మీకు నిజంగా యేసు ప్రభుని ఆయన ఎంత అవమానించాడో అర్థమైతే మీరు వెళ్ళి కూర్చుంటారా? కూర్చోరు. ఎందుకు కూర్చోరు? అలా కూర్చున్నారు అంటే ఆ వ్యక్తిని మీరు ఏకీభవిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం. కొన్నిసార్లు మీటింగ్కి రాకపోవడం దేవుణ్ణి గౌరవించినట్టు, కొన్నిసార్లు కొన్ని మీటింగులకు వెళ్ళకపోవడం దేవుణ్ణి గౌరవించినట్టు, కొన్నిసార్లు కొన్ని మీటింగులు వెళ్ళడం దేవుణ్ణి ఘనపరిచినట్టు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మీరు దేవుణ్ణి ఘనపరిచారు. ఎందుకని? ఉదయం నుంచి ఇంతవరకు వాక్యం ప్రకటించబడుతుంది కాబట్టి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, పిలిచిన ఆయనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అంటే వాక్యానికి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ అది. అలా కాకుండా ఇక్కడికి వచ్చి నేను టచ్ అని ఉష్ అని బుష్ అని పడగొడుతున్నాను అనుకో, మీరు వచ్చారనుకో అందరు కలిసి దేవుని వెక్కిరించినట్టు.
కొన్నింటికి వెళ్ళకపోవడం దేవుని కనపరచడం, కొన్నింటికి వెళ్ళడం దేవుణ్ణి కనపరచడం. కాబట్టి ఆ చర్చి వాళ్ళు రావాలి, ఈ చర్చి వాళ్ళు రావాలి అనే మాట తప్పు. ఎందుకంటే అందరూ ఒక దగ్గరికి వస్తే ఆ చర్చ్ ఉండదు, ఈ చర్చ్ ఉండదు. అందరూ ఒకే మాట మీద ఉంటే ఆ చర్చ్ ఎందుకు ఉంటుంది, ఈ చర్చ్ ఎందుకు ఉంటుంది, ఈ చర్చ్ ఎందుకు ఉంటుంది? అంతా ఒకే చర్చ్ ఉంటుంది. అందరు రారు కాబట్టి 3 చర్చిలు అయ్యాయి, 3 భావాలు ఉన్నాయి కాబట్టి 3 చర్చిలు అయ్యాయి. దీనికి పరిష్కారం ఏంటి అంటే అందరూ వాక్యం దగ్గరికి రావడం, వాక్యానికి తలదించడం. వాక్య అధికారాన్ని తలదించితే వాక్యం అందరిని ఒకటి చేస్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టి మాది పలానా సంస్థ, మా అయ్యగారు ఇది చెప్పాడు, మేము అదే చేస్తామంటే ఇక వాళ్ళు రారు. ఈరోజు క్రైస్తవాన్ని పరిపాలిస్తున్నది వాక్యం కాదు, వ్యక్తులు. ఈరోజు క్రైస్తవాన్ని పరిపాలిస్తున్నది వ్యక్తులు, సంస్థలు, డినామినేషన్లు, సిద్ధాంతాలు పరిపాలిస్తున్నాయి. వాక్యం పరిపాలించట్లేదు. ఇది ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. యేసుప్రభువు అంటాడు కదా, మీరు మీ పారంపర్యాచారాన్ని గైకొనడానికి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు అన్నాడు యేసుప్రభు. పారంపర్యాచారం అంటే ట్రెడిషన్. ఎవరో ప్రారంభించుంటారు, దాని మధ్యలో మార్చరు. నేను వచ్చి చెప్పాను అనుకో, ఇది ఇలా కాదు అన్నాను అనుకో, నీకు ఆయన కంటే తెలుసా అంటారా? యేసు ప్రభువు కూడా అన్నారు, వీడు మన మోషే ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తున్నాడు, మోషే అని అంటున్నాడు అని అన్నారు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని తలమానికంగా పెట్టుకుంటే, ప్రామాణికంగా పెట్టుకుంటే, వాక్య అధికారానికి లోబడితేనే ఈ సమస్యకి పరిష్కారం తప్ప మనమేదో చెప్పామని పిలిచామని అందరూ రాకూడదు కూడా. ఎందుకంటే ఒక సిద్ధాంతం నమ్ముతున్న వాళ్ళు దానికి కట్టుబడాలి. అంటే వాక్యానికి సంబంధించి అందరూ వచ్చి కూర్చున్నారు కాదు ప్రస్తుతం. మరలా హిందూ మతం వాళ్ళు చనిపోతే క్రైస్తవ మతంలో ఉన్న మనం వాళ్ళ కార్యక్రమంలో భోజనాలు తినొచ్చా? లక్షణంగా వెళ్ళొచ్చు. భోజనం తినడం మాత్రమే కాదు, మనమే భోజనం వండి వడ్డించాలి. ఓకే, ప్రసాదం తినకూడదు. లేదా అక్కడ చనిపోయిన దగ్గర కాయాకర్పూరం కొడుతూ ఉంటారు, లేదా నమస్కారం పెడుతూ ఉంటారు. అవి మనం చేయకూడదు. మనం వెళ్ళి దండేయచ్చు, వాళ్ళ పాడి మోయొచ్చు, మనమే గొంత తీయచ్చు, గొంతలో పెట్టచ్చు, మనమే భోజనం వండొచ్చు, భోజనం వడ్డించవచ్చు, మనం తినొచ్చు, అన్నీ చేయొచ్చు. సహోదర ప్రేమ చూపించే దాంట్లో మనం లక్ష్యంగా వెళ్ళి చేయొచ్చు. ఆ భోజనం ఏమీ లేదు. కానీ అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. నువ్వు పాడెత్తుకున్నావు కదా, ఇదిగో భుజాలని నెయ్యితో తొడవాలి, నో, దాంట్లో పార్టిసిపేట్ చేయి. నువ్వు సమాధాకు వచ్చావు కదా, మా ఇంట్లో దీపారాధన చూడాలి, నో, చెయ్యం. లేదా నువ్వు వచ్చావు కదా, అక్కడ ఉత్తిన దండ వేయకూడదు, ఒక కొబ్బరికాయ కొట్టి దండ వేయాలి, నో. ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు మనం చేయము. అవి కాకుండా మిగతా విషయాలు అన్నీ చేయొచ్చు మనం. ఇవి మనం చేయలేదనుకో, రేపు మనం వచ్చినప్పుడు ఎవరు వస్తారు? మనం వస్తే రావాలని నా ఉద్దేశం కాదు. ఇది సహోదర ప్రేమ అని చెప్తున్నా. సహోదర ప్రేమ. మీరు పెళ్ళికి పోకపోయినా పర్లేదు, కానీ చావు దగ్గర ఖచ్చితంగా వెళ్ళండి. పెళ్ళికి పోకపోయినా జరుగుతుంది, కానీ చావు దగ్గరికి మనం వెళ్ళాలి. మన ప్రేమ చూపించాలి, మన మానవత్వాన్ని చూపించాలి. యేసుప్రభువు అదే చెప్తాడు. ఇక్కడ మతానికి సంబంధం లేదు, మనం మనుషులమే. మతం అనేది ఎక్కడ వస్తుంది? భక్తి దగ్గర వస్తుంది. భక్తి దగ్గర మతం వస్తుంది. మానవత్వం చూపించే విషయంలో లక్షణంగా వెళ్ళి ఏమైనా చేయొచ్చు మనం. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరుకోకు వస్తున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు, బాగా కొట్టారు, గాయాలతో పడిపోయాడు, కొన ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారట్టుగా? ఒక లేవీడు వచ్చాడు, సైడ్ తీసుకుని వెళ్ళాడు. యాజకుడు వచ్చాడు, సైడ్ తీసుకుని వెళ్ళాడు. ఒక సమరయుడు వచ్చాడు, వాడిది ఆ దేశం కాదు, ఆ జాతి కాదు, వాడి రిలీజన్ అది కాదు, వాడు నమ్మకం అది కాదు, వాడు వచ్చాడు. ఏం చేశాడు వాడు? అద్భుతం కదా వాడు చేసింది. అప్పుడు యేసుప్రభువు అడుగుతాడు, ఆ పడిపోయిన వ్యక్తికి పొరుగు వాడేవాడు? ఆ వ్యక్తికి సహాయం చేసినోడే. అది ఎందుకు చెప్పాడు అంటే, మన మతమను, మన ప్రాంతమను, మన కులమను అలా కాదు సహాయం చేయాల్సింది. సహాయంలో ఉన్నాడు, సహాయం చేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏడుస్తున్న వారితో ఏడవండి, నవ్వుతున్న వారితో నవ్వండి అంటది. మనం సెకండ్ తీసుకుంటాం, నవ్వే దగ్గరికే వెళ్తాం. మరి ఎందుకు అడగల ప్రశ్న? హిందువుల మ్యారేజ్కి వెళ్ళొచ్చు అని ఎందుకు అడగలే? బిర్యానీ ఉంటుందనా?
హిందువుల మ్యారేజ్కి ఎందుకు హిందువుల మ్యారేజ్కి వెళ్ళకూడదా వెళ్ళొచ్చా అని ఎందుకు అడగలేదు? హిందువుల చావు ఎందుకు గుర్తొచ్చింది మీకు? హిందువుల మ్యారేజ్లో రకరకాల సంప్రదాయాలు జరుగుతాయి, రకరకాల ఆచారాలు జరుగుతాయి. అక్కడేం జరుగుతాయి, ఇక్కడ కూడా అలాంటివే జరుగుతాయి. మరి ఇక్కడికి మాత్రం ఇంటిల్లిపాది వెళ్ళాం, మరి చచ్చిపోయిన దగ్గరికి మాత్రం వెళ్ళొచ్చా వెళ్ళకూడదని ఎందుకు అడుగుతున్నారు? ఏడ్చే వారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వకపోయినా పర్లేదు, ఇంకొకరు నవ్వుతాడు. ఏడ్చే వారితో మనం ఏడవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కూర్చోవాలి, వాళ్ళను ఓదార్చాలి. బైబిల్లో రోమిల పిల్లలు చచ్చిపోయారు, యేసుప్రభు వెళ్ళాడా? రోమాధికారి కుమారుడు చచ్చిపోయాడు, కూతురు చచ్చిపోయింది, యేసుప్రభు వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళొచ్చాలా? వెళ్ళొచ్చు, వెళ్ళాలి. యేసుప్రభు వెళ్ళినప్పుడు మనకేంటి? చావు దగ్గరికి వెళ్ళినప్పుడే ప్రేమ కనపడుతుంది. పెళ్ళికి అందరూ పోతారు, చావు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ బాధలో పక్కన ఉండాలి, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ కన్నీళ్ళు తుడవాలి, అక్కడ మన ప్రేమ చూపించాలి, వాళ్ళ భక్తితో రాజీ పడమని చెప్పాలి. వాళ్ళేమి ఇక్కడ నమస్కారం పెడితేనే లేకపోతే లేదు అనరు. మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత గౌరవంగా ఆప్యాయంగా చూస్తారో. మన ఇంటి చావుకు వచ్చాడని ఎందుకు అద్భుతమైన అవకాశాన్ని మీరు చేసుకున్నారు. కాబట్టి చావు భోజనాలు తినొచ్చా? లక్షణంగా తినొచ్చు, అది భోజనమే. ఈ మధ్య ఒక ప్రాంతంలో ఒక సందర్భాన్ని చూస్తారు. ఒక వేరే ప్రాంతానికి వెళ్తే ఆ ఇంట్లో వ్యక్తి చనిపోయాడు. చనిపోతేనంట వాళ్ళు పెద్ద కర్మని పెట్టుకుంటారు, 11 రోజులకు 12 రోజులకు, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆ పెద్ద కర్మ వరకు అంట ఎవరో ఒకరు భోజనం చేసి దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు పెడుతుంటారు. వీళ్ళు వంట చేయరు, ఎందుకంటే వీళ్ళు బాధలో ఉంటారు కదా. కాబట్టి అలా క్యారీలు పట్టుకొస్తున్నారు, రకరకాల వంటలు పట్టుకొస్తున్నారు. అది మంచి పద్ధతి. అలా మనం కూడా తీసుకుని వెళ్ళిద్దాం, మనమే వండి పెడదాం, మనమే చూద్దాం, వాళ్ళ అవసరాలు కనుక్కుందాం. అంతే తప్ప వెళ్ళాలా వద్దా అనే ప్రశ్న దగ్గర నిలవబడొద్దు. ప్రసాదం తినొద్దు, ఇది తినొచ్చు. ఓకే.